హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటి అంటే మనం ఒక గూగుల్ ఫామ్స్ ని ఎలాగా క్రియేట్ చేయాలి అన్నది చెప్పుకుందాం ఇవాళ వీడియోలో. మెయిన్లీ మనకి గూగుల్ ఫామ్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఫామ్స్ రిలేటెడ్ కానీ, లేదంటే సర్వేస్ అవి కండక్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏమైనా ఈవెంట్స్ కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడానికి కానీ, లేదంటే మెయిన్లీ మనకి క్విజెస్ కి ఈ మధ్యన అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేసేది గూగుల్ ఫామ్స్ అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ ఫామ్స్ ని మనకి ఎక్కువగా క్విజెస్ కి యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అలాంటి గూగుల్ ఫామ్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి, ఆ గూగుల్ ఫామ్స్ కి టైమర్ ని ఎలా సెట్ చేయాలి, అండ్ అలాగే దానికి సర్టిఫికేట్స్ ఎలా ఇష్యూ చేయాలన్నది మనం క్లియర్ కట్ అయితే చూద్దాం ఇవాళ వీడియోలో. సో దానికి ఫస్ట్లీ ఏంటంటే మీకు డెస్క్టాప్ ఆర్ పీసీ అయితే ఉండాలి దానికి. సో ఇప్పుడు మనం ఒక గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి, గూగుల్ బ్రౌజర్ అనే కాదు ఏ బ్రౌజర్ అయినప్పటికీ కూడా మీకు జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఫస్ట్ లాగిన్ అయితే అవ్వండి మీ మెయిల్ అకౌంట్ తో. అయిన తర్వాత గూగుల్లో గూగుల్ ఫామ్స్ అని చెప్పి క్లిక్ చేయండి. సో గూగుల్ ఫామ్స్ అనేది క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెకండ్ వన్ ఉంది కదా, మీకు ఇక్కడ గూగుల్ ఫామ్స్ సైన్ ఇన్ అని చెప్పేసి, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దీని మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ 2 ఫామ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు అకౌంట్ చేశాను కాబట్టి రీసెంట్ ఫామ్స్ దగ్గర మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు టెంప్లెట్ గ్యాలరీ చూసుకుంటే మీకు ఇప్పుడు ఏదైనా అర్జెంట్ గా మీరు ఒక ఫామ్ క్రియేట్ చేయాలి, ఒక 10 minutes లో మీరు ఒక ఫామ్ క్రియేట్ చేసి ఇవ్వాలి. మీకు ఈవెంట్ ఉంది, ఈవెంట్ కి సంబంధించిన డేటా కానీ, లేదంటే పార్టీ ఇన్వైట్ కానీ, అంటే ఒక లైక్ అసెస్మెంట్ కానీ, క్విజ్ ఫామ్ కానీ, ఏదో ఒకటి మీరు ఒక ఈవెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించింది కానీ ఏదో ఒక గూగుల్ ఫామ్ మీరు క్రియేట్ చేసి ఇవ్వాలి అంటే ఒక 10 to 15 minutes లో మీరు ఈ రెడీమేడ్ టెంప్లెట్స్ ని మీరు యూజ్ చేయొచ్చు. లేదు నాకు టైం ఉంది, ఇంకొంచెం నేను బాటర్గా చేయగలను అంటే మీరు సింప్లీ ఏంటంటే ఇక్కడ బ్లాంక్ ఫామ్ మీద క్లిక్ చేయండి. నేను ఎందుకు బ్లాంక్ ఫామ్ మీద చెప్తున్నాను అంటే ఈ యొక్క టెంప్లెట్స్ మీద సెట్ చేసి మీరు ఫాంట్ సైజ్ నెక్స్ట్ అలాగే కలర్స్ మార్చుకుంటే మీకు ఫామ్ రెడీ అయిపోయినట్టే. పెద్ద ఏం ఉండదు, ఇందులో అంతా కూడా రెడీమేడ్, మీకు అంతా కూడా రెడీ చేసి పెట్టుంది. మీరు జస్ట్ మీ యొక్క సెట్టింగ్స్ మార్చుకొని కలర్స్ మార్చుకుంటే సరిపోద్ది. బట్ నేను స్క్రాచ్ నుంచి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే బ్లాంక్ ఫామ్ మీద క్లిక్ చేస్తాను. సో బ్లాంక్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటవుతుందంటే మనకి ఈ విధంగా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఏంటి మనకి ఇక్కడ పైన అన్టైటిల్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఈ ఫామ్ కూడా పేరు సో ఆన్లైన్ క్విజ్ అని చెప్పేసి ఒక నేమ్ ఇద్దాం. ఆన్లైన్ క్విజ్ అని నేమ్ అవ్వగానే మనకి ఇక్కడ నేమ్ మారిపోయింది అండ్ ఇక్కడ కూడా పైన నేమ్ మారిపోయింది, ట్యాబ్ మారిపోయాడు. సో ఇక్కడ ఫామ్ డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆన్లైన్ క్విజ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇద్దాం, ఏదో ఒక నేమ్ మీకు ఏది నచ్చితే ఆ నేమ్ ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దీని సంగతి తర్వాత చూద్దాం ఫామ్ డిజైన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్కి వచ్చింది. సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత మీకు దిస్ క్విజ్ అని ఉంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే క్విజ్ వెబ్సైట్ అండ్ ఇది క్విజ్ ఫామ్ కింద మీరు అసైన్ చేసేయండి దీన్ని. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్విజ్ అనేది సబ్మిట్ చేయగానే మీ యొక్క మార్క్స్ అనేది సబ్మిట్ చేసిన వెంటనే మీరు అక్కడ చూపించారా, లేదంటే లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ ఉంది. లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ అంటే ఇక్కడ నార్మల్లీ మీరు ఎవరైనా రెస్పాన్సెస్ అవి ఇచ్చారనుకోండి, ఇక్కడ కిందన రిలీజ్ రెస్పాన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. నేను అది ఎప్పుడు చెప్తానంటే నేను ఒక రెస్పాన్స్ అనేది ఫిల్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఆ బటన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. మీరు ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిషన్ అనగానే ఏంటి అంటే మీరు ఫామ్ సబ్మిట్ చేయగానే మీకు స్కోర్ అనేది మీకు చూపించేస్తుంది. అదే లేటర్ ఆఫ్టర్ అని అన్నారనుకో, మీరు అందరి యొక్క ఫామ్ రెస్పాన్సెస్ వచ్చాక రిలీజ్ స్కోర్స్ అని మీరు ఎప్పుడైతే బటన్ కొడతారో అప్పుడు మీ మెయిల్స్ వెళ్తాయి వాళ్ళకి. సో నేను అలా పెట్టదలుచుకోలే, ఆటోమేటిక్ గా నేను సబ్మిషన్ అవ్వగానే స్కోర్ చూపించేటట్టుగా నేను పెట్టుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఏంటి ఇక్కడ మీకు మిస్డ్ క్వశ్చన్స్, లైక్ ఏదైనా క్వశ్చన్ మిస్ చేసేసి అది కరెక్టే, కరెక్ట్ ఆన్సర్ ఒకవేళ పెట్టారు అనుకోండి, కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని గ్రేడ్స్ వచ్చాయి అంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది కూడా చూపించాలి అక్కడ మనకి, ఎన్ని పాయింట్స్ వచ్చి ఏంటి అని. నెక్స్ట్ అలాగే పాయింట్ వాల్యూస్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ కి మనం ఈచ్ వాల్యూస్ ఇస్తాం కదా. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ క్వశ్చన్ వాల్యూస్ అని ఉన్నారు కదా, డిఫాల్ట్ క్వశ్చన్ పాయింట్ వాల్యూ అని. ఇక్కడ మీరు ఇచ్చే క్వశ్చన్స్ కి ప్రతిదానికి డిఫాల్ట్ గా ఏదో ఒక వాల్యూస్ అనేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు 10 క్వశ్చన్లు ఉన్నాయి, 10 క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. సో అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు మార్క్స్ మార్చుకునే బదులు ఇక్కడ డిఫాల్ట్ కి ఇస్తారు అనుకోండి, అన్ని క్వశ్చన్ కి నేను 1 మార్క్ ఇస్తాను అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ బెస్ట్. లేదు నేను ఒక్కొక్క క్వశ్చన్ యొక్క లెవెల్ బట్టి నేను మార్క్స్ అసైన్ చేస్తాను అంటే మీరు ఇక్కడ 0 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్సెస్ ఉన్నది. నెక్స్ట్ రెస్పాన్సెస్ ట్యాబ్ మీద కొట్టగానే ఏంటి కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఉంది. సో ఈమెయిల్ అడ్రస్ నేను రెస్పాండ్ అంటే ఈమెయిల్ అడ్రస్ అనేది వాడు ఇవ్వాలి.
నెక్స్ట్ సెండ్ ఎ రెస్పాన్స్ కాపీ ఆఫ్ ది రెస్పాన్స్. వాడు ఫిల్ చేసిన ఫామ్ వాడు కాపీ కింద వెళ్ళాలంటే నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను పెట్టుకోదలుచుకోలేదు. నెక్స్ట్ ఎలా రెస్పాన్స్ ఎడిటింగ్ అంటే ఒకసారి ఫామ్ ఫిల్ చేస్తే ఫిల్ చేస్తున్నట్టే, ఎడిటింగ్ కి అవ్వదు, ఎడిటింగ్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇది నేను ఆఫ్ పెట్టేసుకుంటాను. ఎడిటింగ్ అయితే అవ్వదు, ఎనేబుల్ ఎడిటింగ్ నేను చేయట్లేదు. నెక్స్ట్ లిమిట్ టు వన్ రెస్పాన్స్ అంటే మీరు ఒకవేళ ఒక పర్సన్ ఒక ఈమెయిల్ మీద ఒకసారి చేయగలడు అనుకుంటే ఇది ఆఫ్ లో పెట్టుకోండి. లేదు ఐ మీన్ లిమిట్ టు వన్ రెస్పాన్స్ అంటే ఒక గూగుల్ అకౌంట్ మీద ఒకసారి సైన్ అయ్యి ఒకసారి మాత్రం ఫిల్ చేయడానికి పోతుంది. లేదు ఎన్నిసార్లు ఫిల్ చేయొచ్చు అంటే మీరు ఇది ఆఫ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రెజెంటేషన్ మీద కూడా మీరు ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఇవ్వచ్చు. లేకంటే ప్రెజెంటేషన్ అంటే మీరు షఫిల్ ద క్వశ్చన్స్ ఆర్డర్ నేను మార్చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ షో ప్రోగ్రెస్ బార్ అంటే మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అంతా నేను ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చి ఎన్ని రాంగ్ ఆన్సర్స్ వచ్చి అని ప్రోగ్రెస్ బార్ కూడా మీకు చూపిస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ మెసేజ్ అంటే ఫామ్ సబ్మిట్ చేసినగానే మనకి థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ ఫామ్ అని చెప్పేసి మీకు వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కనుక గమనించుంటే ఆ మెసేజ్ ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే వ్యూ రిజల్ట్స్ సమ్మరీ అనేది మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అది నేను ఎనేబుల్ అంటే ఎనేబుల్, డిసేబుల్ అంటే డిసేబుల్, అప్ యూ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ డిఫాల్ట్స్ అంటే రెస్పాండ్ ఇన్పుట్ అనేది మనం తీసుకోవాలి ఈమెయిల్ కింద. నెక్స్ట్ అలాగే ఏంటంటే మేక్ క్వశ్చన్స్ రిక్వైర్డ్ బై డిఫాల్ట్ అంటే ఏంటంటే రిక్వైర్డ్ అని చెప్పేసి మనం ప్రతి క్వశ్చన్ కి కూడా మనం ఇక్కడ పెట్టేస్తాం అనమాట. మనకి ఇక్కడ రెస్పాన్సెస్ అన్ని కూడా ఎవరెవరైతే ఫామ్స్ ఫిల్ చేస్తారో ఆ రెస్పాన్సెస్ అన్ని కూడా ఇక్కడ ఈ విధంగా కనబడతాయి. ఇక్కడ నెక్స్ట్ లింక్ టు షీట్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లింక్ టు షీట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ ఆన్లైన్ విజిట్ సంబంధించిన ఫామ్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటే ఆ షీట్ తాలూకు యొక్క మొత్తం డేటా అంతా కూడా మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సింపుల్, అదేం లేదు, సెలెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క గూగుల్ డ్రైవ్ లో ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. స్ప్రెడ్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. లైక్ అంటే ఇప్పుడు మీరు గూగుల్లో కొడితే స్ప్రెడ్ షీట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా గూగుల్ వాడేదే, స్ప్రెడ్ షీట్స్, గూగుల్ షీట్స్ అని చెప్పేసి అంటాను. ఈ గూగుల్ షీట్స్ మీరు ఓన్ గా మీరు డిజైన్ చేసుకొని పెట్టుకున్నారు అని అనుకున్నట్టయితే కనుక మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఆల్రెడీ ఆన్లైన్ ఫిజిక్స్ సంబంధించి నేను ఇంపోర్ట్ చేయలేదు, ఐ మీన్ నేను క్రియేట్ చేయలేదు కాబట్టి నేను క్రియేట్ మీద కొడతాను. సో క్రియేట్ మీద కొట్టగానే ఏమవుతుంది, మనకు ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ టైం స్టాంప్ అంటే వాడు ఏ టైంకి లాగిన్ అయ్యాడు, ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇచ్చాడు, వాడి స్కోర్ ఎంత, ఇక్కడ క్వశ్చన్స్ అన్ని కూడా వాడు ఇచ్చిన ఆన్సర్స్ అన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో మనం రెస్పాన్సెస్ పెట్టాము, సెట్టింగ్స్ కూడా సెట్ చేసి పెట్టాము. ఇప్పుడు మనకి మిగిలిన ఏంటి, ఫామ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈమెయిల్ ఆటోమేటిక్ గా కలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ ఏంటి నేమ్ అని చెప్పేసి ఇస్తాము, అది షార్ట్ ఆన్సర్ కింద వస్తుంది, అది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసేస్తుంది నేమ్ అని అవ్వగానే. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఇచ్చాను. ఫోన్ నెంబర్ కూడా నాకు అది రిక్వైర్డ్ అనుకుంటే రిక్వైర్డ్ ఇవ్వండి, నాట్ రిక్వైర్డ్ అనుకుంటే నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటి మీ యొక్క అంటే ఇది మీరు కాలేజ్ కి సంబంధించిన క్విజ్ ఫామ్ అయితే స్ట్రీమ్ ఆర్ రోల్ నెంబర్ ఏదో ఒకటి, రోల్ నెంబర్ కానీ క్లాస్ కానీ సెక్షన్ కానీ ఏదో ఒకటి మీరు డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రీమ్, అంటే మీరు ఏ దాని మీద అయితే మీరు ఫామ్ క్రియేట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ లో మనం ఈమెయిల్, నేమ్, ఫోన్ నెంబర్, స్ట్రీమ్ అయితే స్ట్రీమ్, రోల్ నెంబర్ అయితే రోల్ నెంబర్, క్లాస్ అయితే క్లాస్, సెక్షన్ అయితే సెక్షన్, ఏదైతే అది మనం ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, అది ఏదైనా అవ్వాలి. సో దీనికైతే మార్క్స్ లేవు, ఎందుకంటే ఇది జస్ట్ నార్మల్ డేటా కలెక్షన్ కి కాబట్టి ఇది మార్క్స్ లేవు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్ నా కర్సర్ దగ్గర ఇక్కడ యాడ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ క్వశ్చన్స్ అంటే మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకో ఆల్రెడీ ఇంపోర్ట్ క్వశ్చన్స్ మీద కొడతాడు. ఇంపోర్ట్ క్వశ్చన్స్ మీద కొడితే ఏంటవుతుంది, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ క్వశ్చన్స్ అంటే మీరు ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ యాడ్ చేయొచ్చు, వీడియోస్ కావాలంటే వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ అంటే ఇది ఒక సెక్షన్, నెక్స్ట్ సెక్షన్ యాడ్ చేసాం అనుకోండి. అంటే ఇప్పుడు నార్మల్లీ మీరు గూగుల్ ఫామ్స్ లో చూస్తే ఫస్ట్ లా మీరు ఏదైనా క్విజ్ అవనివ్వండి, లేదంటే నార్మల్లీ సర్వే ఫామ్స్ అవనివ్వండి, ఫీడ్బ్యాక్ ఫామ్స్ అవనివ్వండి, మీకు స్టార్టింగ్ ఈమెయిల్ నేమ్, మీ క్లాస్, మీ ఫోన్ నెంబర్ అంతా కలెక్ట్ చేసేసిన తర్వాత సబ్మిట్ అని లేకుండా నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఆర్ క్యాన్సిల్,
సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ సెక్షన్ కి వెళ్తున్నామని అర్థం. ఇక్కడ మీరు ఈ సెక్షన్ కింద చూసుకుంటే ఇక్కడ మీరు ఆఫ్టర్ సెక్షన్ 1 అంటే సెక్షన్ 1 తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏమవ్వాలి, ఫామ్ సబ్మిషన్ చేయాలా, లేదంటే సెక్షన్ 2కు వెళ్ళాలా, లేదంటే ఇదే సెక్షన్ లో ఉండిపోవాలా అని 3 ఆపరేషన్స్ ఇచ్చాడు మనకి, 3 కమాండ్స్ ఇచ్చాడు. నేను సెక్షన్ 2కి వెళ్దాం అనుకుంటున్నాను సెక్షన్ 1 లో ఫిల్ చేసిన తర్వాత. సో ఇక్కడ నేను క్విజ్ అనేది ఇస్తాను. ఇక్కడ నేను క్విజ్ ఏమి ఇస్తాను, బేసిక్ క్విజ్ అని చెప్పేసి ఇస్తాను. బేసిక్ క్విజ్ అని చెప్పేసి ఇచ్చేసి ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇక్కడ మీరు ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ మీద అయితే క్లిక్ చేస్తారో అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ మీకు బ్లూ కలర్ ఇండికేషన్ అనేది వస్తుంది, అవునా కాదు? మీరు ఇక్కడ క్వశ్చన్ ఫిల్ చేయాలి, ఇక్కడ క్వశ్చన్ యాడ్ చేయాలి అనుకుంటే దీని మీద బ్లూ మార్క్ వచ్చేటట్టుగా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ క్వశ్చన్ కొడితే దీని కింద వస్తుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ వచ్చేటట్టుగా క్లిక్ చేసి నేను ఇక్కడ యాడ్ క్వశ్చన్ కొడితే దాని కింద వస్తుంది అనమాట. అర్థమైందా? మీరు కర్సర్ ఎక్కడైతే పాయింట్ అవుట్ చేస్తారో దాని కిందన కానీ దాని పైన కానీ మీకు క్వశ్చన్ యాడ్ చేసుకోగలరు అనమాట. సో అది మీరు నోటీస్ చేయండి. సో ఇక్కడ నేను నార్మల్ క్విజెస్ అనేవి ఇచ్చేస్తానంటే ఫుల్ ఫామ్ ఆఫ్ HTML అని చెప్పాను. ఫుల్ ఫామ్ ఆఫ్ HTML అని చెప్పేసి ఏంటి, హైపర్ టెక్స్ట్ మాక్ లెక్చర్ ఏదో ఒకటి ఆప్షన్స్ ఇవ్వండి, మీకు నచ్చిన ఆప్షన్స్ ఏదైతే అదైంది. సో టైగర్ ఏదో ఒకటి, డిపెండ్స్ ఆన్ యూ, ఏదో ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. సో డాగ్ అని చెప్పేసి ఏదో ఒకటి. ఇంకా నెక్స్ట్ యాడ్ అన్ ఆప్షన్ మీద కొట్టగానే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. నెక్స్ట్ అలాగే నన్ ఆఫ్ ది అబౌవ్, ఇది రిక్వైర్డ్ కింద పెట్టండి. అంటే ఇది రిక్వైర్డ్ క్వశ్చన్, నాకు ఇది మ్యాండేటరీ క్వశ్చన్, నాకు ఇది మ్యాండేటరీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు సజెస్టెడ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే నేను ఇచ్చిన ఆప్షన్స్ లో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్తుంది. బట్ ఇక్కడ మీరు ఆన్సర్ కీ అని ఉంది కదా, ఆన్సర్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, మీరు ఇక్కడ మేక్ దిస్ క్విజ్ అని చెప్పేసి మీరు ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఆన్సర్ కీ అని చెప్పేసి మీరు ఆన్సర్ సెర్చ్ చేసుకోవాలి. మీరు అది ఆన్ చేయకుండా మీరు ఇక్కడ నుంచి అయితే మీరు సెర్చ్ చేయలేరు అనమాట. మీకు ఇక్కడ నేను 2 పాయింట్స్ ఇచ్చాను, కరెక్ట్ ఆన్సర్ ఇది. సో దాని మీద క్లిక్ చేస్తాను, అది కరెక్ట్ ఆన్సర్ కానీ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ ఫిల్ చేసి ఇవన్నీ ఏంటి నా కర్మ, నేను సింపుల్ ఏం చేస్తానంటే కిందకు వచ్చేసి డూప్లికేట్ దిస్ క్వశ్చన్ అని చెప్పేసి అంటాను. సో డూప్లికేట్ దిస్ క్వశ్చన్ అంటే ఏంటి, ఈ క్వశ్చన్ డూప్లికేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు, లేదనుకుంటే నేను కొత్తగా కూడా నేను క్రియేట్ చేసాను. డూప్లికేటింగ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద నా కాపీ క్లిప్ బోర్డ్ సింబల్ ఉంది కదా, దీని మీద కొట్టగానే ఏమవుతుందంటే కింద క్వశ్చన్ డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ డూప్లికేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫుల్ ఫామ్ ఆఫ్ CSS అని చెప్పి ఇస్తాను. ఆప్షన్స్ ఏదో ఒకటి పెడతాను. ఆప్షన్స్ నేను ఓన్లీ ఇది మారుస్తాను. ఇప్పుడు జస్ట్ ఫర్ సపోజ్ క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ అని చెప్పేసి పెడతాను. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను క్యాట్ డాగ్ ఏదో ఒకటి పెడతాను, మంచి అనో ఏదో ఒకటి. ఇది నేను జస్ట్ ర్యాండమ్ గా మీకు తెలియడం కోసం పెడుతున్నాను, దాని ఆ రియల్ మీనింగ్ అయితే అది కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీరు ఒకవేళ అది రియల్ మీనింగ్ అనుకుంటే నేనేం చేయలేను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ CSS అని ఉంది కదా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొత్త క్వశ్చన్ కావాలంటే కొత్త క్వశ్చన్ యాడ్ చేసుకోండి, అది ఎలా అయితే అలాగా. ఇది నేను డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేసిన తర్వాత ఏంటవుతుంది అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ CSS అయిపోయింది కదా, ఇప్పుడు ఫుల్ ఫామ్ ఆఫ్ JS అని చెప్పేసి ఇస్తాను. ఫుల్ ఫామ్ ఆఫ్ JS అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. జావా స్క్రిప్ట్ అని ఇచ్చేసి ఇక్కడ నేను సేమ్ కరెక్ట్ ఆన్సర్ అదే. నేను ఏం చేస్తానంటే 1 పాయింట్ వేస్తాను, ఎందుకంటే నేను 5 మార్క్స్ చేద్దాం అనుకుంటాను రౌండ్ ఫిగర్ టెస్ట్. సో నేను ఫామ్ అయితే సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెండ్ బటన్ అని ఉంది కదా, సెండ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈమెయిల్ నుంచి సెండ్ చేయాలనుకుంటే ఈమెయిల్ నుంచి సెండ్ చేయండి, లేదు అనుకుంటే మీరు ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయగానే పెద్ద లింక్ వస్తుంది. నాకు పెద్ద లింక్ వద్దు, చూడడానికి చిన్నగా కావాలంటే షార్ట్ అండ్ URL ఉంటుంది. షార్ట్ అండ్ URL మీద క్లిక్ చేస్తే కాపీ అని వస్తుంది. కాపీ మీరు ఇక్కడ ఎంబెడెడ్ HTML అని ఉంటుంది. మీ అందరికి HTML తెలిసినట్టయితే కనుక ఈ ఎంబెడెడ్ కోడ్ అంటే ఏంటో మీ అందరికీ ఒక ఐడియా అయితే ఉండి ఉంటుంది. ఒకవేళ లేకపోతే నేను ఫర్దర్ వీడియోస్లో ఈ HTML గురించి చెప్తాను. అక్కడ మీకు ఐఫ్రేమ్ అంటే ఏంటి, అసలు అది ఏంటి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు ఎంబెడెడ్ కోడ్ అంటే ఏంటి అని నేను క్లియర్గా అక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను లింక్ కాపీ చేసుకున్నాను కాబట్టి సింప్లీ దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే
కాపీ పేస్ట్ చేసి నేను ఈ ఫామ్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫామ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈమెయిల్ ఇచ్చేస్తాను. సో ఈమెయిల్ ఏం చేస్తానంటే ఇక్కడ నార్మల్గా పైన ఇచ్చాను ఒకటి. సో ఈమెయిల్ నేను కాపీ చేసుకుంటాను. ఈ ఈమెయిల్ కాపీ చేసుకొని ఇప్పుడే మెయిల్ ఇచ్చేస్తాను. నేను కూడా సమ్ మై ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చాను. ఫోన్ నెంబర్ నేను మ్యాండేటరీ పెట్టలేదు. సెక్షన్ సమ్ సిఎస్సి అని చెప్పేసి పెట్టండి. సింప్లీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీకు క్విజ్ అనేది కనిపించింది నెక్స్ట్ మీద కొట్టగానే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని పెడతాను. నెక్స్ట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని పెడతాను. దీనికి ఒక తప్ప ఆన్సర్ పెడతాను, నన్ ఆఫ్ ది అబౌవ్ అని పెట్టి సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొట్టగానే థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు సి ప్రీవియస్ రెస్పాన్సెస్, సబ్మిట్ అనదర్ రెస్పాన్సెస్. సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని ఇచ్చేదే తప్ప మీకు ఈ ఎడిట్ చేసే ఫామ్ ఆప్షన్ యొక్క రైట్ మీకు ఇవ్వలేదు. నెక్స్ట్ సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని ఎందుకు అడిగాడంటే, ఇక్కడ మనం సెట్టింగ్స్ లో రెస్పాన్సెస్ పరంగా చూసుకుంటే లిమిట్ టు 1 రెస్పాన్స్, అంటే ఒక అకౌంట్కి ఎన్నైనా మనం సబ్మిషన్స్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ మనం ఎనేబుల్ చేయలేదు. సో అది ఎన్నైనా చేయొచ్చు. ఒకవేళ నేను లాంచ్ చేస్తే ఒక రెస్పాన్స్ మాత్రమే అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వ్యూ స్కోర్ మీద కొడతాను. వ్యూ స్కోర్ మీద కొట్టగానే 4 out of 5 వచ్చింది. సో మీకు ఇదంతా కూడా నాకు ఇక్కడ కనబడిపోతుంది అనమాట. నేను దాని ఫామ్ క్రియేట్ చేశాను కదా, నేను స్ప్రెడ్ షీట్, ఇక్కడ స్ప్రెడ్ షీట్ లో కనబడిపోతుంది. ఏ టైంకి నేను ఫామ్ యాక్టివేట్ చేశానో, నా ఈమెయిల్ అడ్రస్ ఏంటి, నా నేమ్ ఏంటి, నా రోల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనబడతాయి. అండ్ అలాగే ఇక్కడ రెస్పాన్సెస్ లో చూసుకుంటే మీకు ఇక్కడ రెస్పాన్సెస్ లో కూడా మీకు ఇక్కడ ఆటోమేటిక్ గా కనబడతారు అనమాట. నేను ఇందాక ఇక్కడ రిలీజ్ కోర్స్ అని చెప్పేసి చెప్పాను కదా ఫస్ట్ లో, అంటే ఇక్కడ లేటర్ ఆఫ్టర్ మాన్యువల్ రివ్యూ అని ఉంది కదా, నేను అది కనుక పెడితే మీకు ఆటోమేటిక్ గా స్కోర్ అనేది ఇక్కడ చూపించదు. ఇక్కడ వ్యూ స్కోర్ అనే ఆప్షన్ రాదు. వ్యూ స్కోర్ అనే ఆప్షన్ రాదు, థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ అని చెప్పేసి ఇప్పుడు మీకు అక్కడతో క్లోజ్. నేను ఇక్కడ రిలీజ్ కోర్స్ అని ఎప్పుడైతే కొడతానో ఇక్కడ కింద కనిపిస్తున్న ఈమెయిల్స్, వాళ్ళ స్కోర్ రిలీజ్డ్ యొక్క డేట్, ఈ 3 వాళ్ళ యొక్క మెయిల్స్ వెళ్తాయి. సో ఇది క్విజ్ ఫామ్ అండ్ దాని యొక్క బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీ ఇది. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా దీనికి నేను టైమర్ ఎలా సెట్ చేస్తాను అండ్ అలాగే సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తాను మనం చెప్తాను. సో దానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన 3 dots ఉంది కదా, 3 dots మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ గెట్ యాడ్ ఆన్స్ అని ఉంది కదా, ఈ గెట్ యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు 2 ఎక్కించాలి, 2 ఇన్స్టాల్ చేయాలి. ఏంటి అంటే Certify EM అని చెప్పేసి ఉంటుంది. Certify EM మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఈ Certify EM క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది Certify EM అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా. సో మీరు కూడా ఒకసారి చేసి పెట్టండి. ఇక్కడ మీరు GPT క్విజ్ మేకర్ అని చెప్పేది కూడా ఉంది. సో GPT ద్వారా కూడా మీరు క్విజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది నేను ఇంకొక ట్యూటోరియల్ తీసుకొని ఇంకొక ట్యూటోరియల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను GPT ద్వారా క్విజ్ అనేది ఎవరు చేయొచ్చు అని. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ సర్టిఫికేషన్ అండ్ అలాగే టైమర్ సెట్ చేయడం గురించి కాబట్టి దీని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను. సో ఇది ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ అలాగే ఫామ్ టైమర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఫామ్ టైమర్ మీద క్లిక్ చేసి మీరు ఇది ఇన్స్టాల్ చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నా కర్సర్, సో ఇది ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఇక్కడ పజిల్డ్ బటన్ ఒకటి, పెయింట్ బటన్ ఒకటి, ప్రివ్యూ బటన్ ఒకటి ఉంది. ఇప్పుడు మీకు కస్టమైజ్ థీమ్ లోకి వెళ్ళారు అనుకోండి, పెయింట్ బటన్ లో మీరు ఇక్కడ స్టైల్స్ ఇవ్వండి, వాటి యొక్క ఫాంట్ సైజ్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. అది మీకు జస్ట్ సింపుల్ కస్టమైజేషన్ చేసుకోవడానికి మాత్రం ఉంటుంది. మీరు ఏదైనా హెడర్ ఇమేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ హెడర్ ఇమేజ్ మీద క్లిక్ చేసి చూస్ ఇమేజ్ మీద కొట్టగానే మీకు ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్ యాడ్ ఆన్స్ నుంచి క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేయగానే నా దగ్గర ఈ 3 యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ Certify EM మీద చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది, హెల్ప్ అని చెప్పేసి ఒకటే కనిపిస్తుంది. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా దీన్ని రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ యాడ్ ఆన్ లోకి వెళ్ళి ఈ Certify EM మీద క్లిక్ చేయండి. Certify EM మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ Certify ఎనేబుల్ Certify EM అని చెప్పేసి వస్తుంది. సో దాని మీద కొట్టగానే మీకు ఈ విధంగా గెట్ స్టార్టెడ్ మీద ఒక బటన్ క్లిక్ చేయని వస్తుంది. సో ఆ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సైడ్ మీకు బార్ ఓపెన్ అయింది కదా ఒకటి, సో ఈ బార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టేటస్ టర్న్ ఆన్ అని చెప్పేసి ఇవ్వండి, ఎందుకంటే సర్టిఫికేషన్ ఇస్ ఆఫ్ అని చెప్పేసి ఉంది. అండ్ అలాగే ఇక్కడ పాస్ పర్సెంటేజ్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీకు పాస్ పర్సెంటేజ్ ఎంత సెట్ చేసుకుంటే ఆ పాస్ పర్సెంటేజ్ క్రైటీరియా మీట్ అయితేనే మీ సర్టిఫికేట్ అనేది మీలోకి వస్తుంది.
నెక్స్ట్ అలాగే ఇక్కడ మీకు టెంప్లెట్ అనేది బేసిక్ టెంప్లెట్ అనేది వాడు ఇస్తాడు. లేదు మీరు టెంప్లెట్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ సర్టిఫికేట్ టెంప్లెట్స్ అనేవి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన టెంప్లెట్ ని మీరు ఇచ్చుకోవచ్చు. ఏది టెంప్లెట్ అయినా పర్లేదు. నేను జస్ట్ ఫర్ సపోజ్ డెమోకి ఈ టెంప్లెట్ అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ టెంప్లెట్ అనేది మనకు అక్కడ డిజైన్ మనకు అక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ కోటా కూడా 58 ఈమెయిల్స్ రిమైనింగ్ అని చెప్పేసి వచ్చింది. అంటే మీకు ఇది పర్ అకౌంట్ కి ఒక 60 ఈమెయిల్స్ వరకు ఇది ఇస్తుంది అనమాట. సో 60 ఈమెయిల్స్ వరకు ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ మనకు అంతకంటే కావాలి అనుకుంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఫ్రీ ప్లాన్ అనేది కొంతవరకు ఉంటుంది. సో నేను సర్టిఫికేట్ డిజైన్ ఏదైతే క్లిక్ చేసానో ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ మీరు లింక్ టు ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లింక్ టు ఫామ్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ టు ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు ఇందులో సర్టిఫైడ్ ఈఎం అనే టూల్ ని మనం ఇందులో ఇన్స్టాల్ చేసి పెట్టేసాం. మీరు ఇప్పుడు క్విజ్ యాక్సెస్ క్విజ్ ఫిల్ చేయగానే మీరు ఆ పర్సెంటేజ్ క్రైటీరియాకి మీరు రీచ్ అయితే మీకు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ అనేది మెయిల్లో జనరేట్ అయిపోతుంది. నేను అది కూడా చెప్తాను అలాగని చెప్పేసి. ఈ లోపు ఈ టైమర్ కూడా ఒకసారి సెట్ చేశాను. ఇక్కడ ఫామ్ ప్రెసెంటర్ ప్లస్ టైమర్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే ఇక్కడ సెటప్ అని వస్తుంది. సో సెటప్ మీద క్లిక్ చేయండి. సో సెటప్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు ఏదైనా ఇమేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా ఆన్లైన్ కి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క లోగో వచ్చి నెక్స్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవి మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. మై ఫామ్ టైటిల్ ప్లేస్ లో నేను ఏమైనా ఇస్తాను, మై ఫామ్ టైటిల్ ప్లేస్ లో నేను ఇది ఇస్తాను, ఆన్లైన్ క్విజ్ అని చెప్పేసి ఇస్తాను. మనం ఏదైతే ఇక్కడ ఇస్తామో మనకు అది అక్కడ అది కూడా అదే డిస్ప్లే అవుతుంది అనమాట. మై ఫామ్ క్విజ్ అని చెప్పి అంటే అది వెల్కమ్ మెసేజ్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ యొక్క టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని నేను ఇప్పుడు ఏం యాడ్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఇక్కడ ఇమేజ్ కావాలంటే ఇమేజ్, లేదంటే కలర్ కావాలంటే కలర్, మీకు ఏది కావాలంటే అది మీరు ఇవ్వచ్చు అనమాట. సో నేను ప్రస్తుతానికి అది అలాగే వదిలేస్తాను. నెక్స్ట్ ఇక్కడ టైమర్ కంట్రోల్ అంటే ఎనేబుల్ ఫామ్ అంటే కంట్రోల్ వెన్ అండ్ హౌ లాంగ్ ద ఫామ్ ఇస్ యాక్సెసిబుల్. అంటే సెట్ టైమర్ 30 minutes వరకు. అంటే ఒక స్పెసిఫిక్ టైం అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఒక ఫామ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఫామ్ ఓపెన్ చేసి 30 minutes వరకు మీరు ఫామ్ యాక్సెస్ చేయగలరు మీ క్విజ్ ఫామ్ లో. లేదు స్పెసిఫిక్ టైం అని పెట్టారు అనుకోండి, 4 to 5 అని పెట్టారు, 4 to 5 మాత్రమే ఆ ఫామ్ యాక్సెస్ చేయగలరు ఎవరన్నా సరే. ఆల్ ఓవర్ ద జోన్ మీరు ఏదైతే పెడతారో టైం జోన్, ఆ జోన్ మొత్తం కూడా ఈ డేట్ నుంచి ఆ డేట్, ఈ టైం నుంచి ఆ టైం వరకే వాళ్ళు యాక్సెస్ చేయగలరు. అదే ఆల్వేస్ అని పెట్టాం అనుకోండి, వాడు ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. ఎప్పుడు యాక్సెస్ చేసినప్పటికీ కూడా వాడు ఎంత లిమిట్ అయితే నువ్వు పెడతావో అంతవరకే వాడు యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు నేను పెట్టిన 3 క్వశ్చన్ కానీ 10 minutes చాలా ఎక్కువ, నేను 10 minutes పెట్టుకుంటాను. నెక్స్ట్ వాళ్ళకి అలర్ట్ అనేది వస్తుంది, 1 minute ముందు అలర్ట్ వస్తుంది టైం దగ్గర పడకపోతున్నప్పటికీ కూడా. అలౌ డిలే సబ్మిషన్, టైం అయిపోయినా కూడా వాడు సబ్మిట్ చేయడానికి టైం ఇవ్వచ్చు అంటే నేను ఇవ్వదలుచుకోలేదు కాబట్టి నేను అది ఆఫ్ లో పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ కంట్రోల్ అని చెప్పేసి, నెక్స్ట్ యాక్షన్ కంట్రోల్ అంటే క్యాప్చర్, ఫోటో స్కిప్ ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా. అంటే మీరు ఫొటోస్ క్యాప్చర్ చేయలేరు, ఫుల్ స్క్రీన్ లో నుంచి బయటికి వెళ్ళలేరు. నెక్స్ట్ ఏమన్నా ఐ మీన్ ఏమన్నా దాన్ని ఏమంటారు, మీరు ఏమైనా చీటింగ్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ అవ్వదు అనమాట. మీరు చీటింగ్ గట్రా ఏం చేయలేరు. అవి చేయకూడదు అంటే మీరు ఇక్కడ ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఫ్రీ టైంలో అవి ఇంక్లూడ్ అయ్యి లేవు. సో నెక్స్ట్ మీడియా కంట్రోల్ అంటే మీడియా గట్రా ఏమన్నా మీరు ఇంక్లూడ్ చేయాలి అంటే అది కూడా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రాండింగ్, మీ యొక్క లోగో కానీ మీ యొక్క బ్రాండింగ్ కానీ ఇవ్వాలి అంటే దీనికి మనం ప్రీమియం తీసుకోవాలి. సో ఫ్రీ ప్లాన్ లో మనం జస్ట్ ఓన్లీ టైమర్ మాత్రమే ఇంక్లూడ్ చేయగలం అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత పబ్లిష్ ఫామ్ మీద క్లిక్ చేస్తాం. పబ్లిష్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక లింక్ వస్తుంది, ఈ టైమర్ కి సంబంధించిన లింక్. ఇక్కడ మీరు కింద వ్యూ పబ్లిష్డ్ ఫామ్ అని ఉంది కదా, ఈ వ్యూ పబ్లిష్డ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఈ వ్యూ పబ్లిష్డ్ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ విధంగా కనిపించింది. సో టోటల్ టైం 10 minutes, ఎగ్జామినర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చాయి. అంటే ఇప్పుడు నా డీటెయిల్స్ అనమాట, ఎవడైతే ఎగ్జామ్ రాయిపోతున్నాడో వాడి యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ స్టార్ట్ మీద కొట్టండి. స్టార్ట్ మీద కొట్టగానే మనకి టైం లెఫ్ట్ అని చెప్పి టైమర్ కౌంట్ అవుతుంది. ఇక్కడ కరెంట్ డేట్, కరెంట్ టైం ఏంటి, స్టార్టెడ్ ఎప్పుడు, సో మన యొక్క ఎగ్జామ్ టైటిల్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. సింపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్ని కాపీ చేసుకుంటాను. ఈ మెయిల్ని కాపీ చేసేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేసి నేను సింపుల్గా బిహేవ్ కొట్టేస్తాను అనమాట. సో ప్రాజెక్ట్స్ అని చెప్పేసి వచ్చేసి ఇక్కడ
స్ట్రీమ్ సిఎస్సి అని ఇస్తాను. సిఎస్సి నుంచి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఆల్రెడీ మనం క్వశ్చన్స్ షఫలింగ్ అనేది మనం పెట్టాము. క్వశ్చన్స్ అనేవి షఫల్ అవుతాయి. ఓకేనా, అది మనకు క్వశ్చన్స్ అనేవి షఫల్ అవుతాయి. మనం యాక్చువల్లీ ఫస్ట్ పెట్టింది HTML పెట్టాం, కానీ ఫస్ట్ CSS వచ్చింది మనకి కూడా. సో ఇది కూడా అంతే. నేను ఏదో ఒకటి రాస్తాను, ఏదో ఒకటి పెట్టేసిన తర్వాత సబ్మిషన్ ట్రాకింగ్ ఐడి అనేది ఇది ఆటోమేటిక్గా ఇది ఇలాగే ఉంటుంది. మీరు దాన్ని చేంజ్ చేయొద్దు, ఎందుకంటే మీ యొక్క సబ్మిషన్ అనేది మొత్తం కూడా ట్రాక్ అయ్యి ఇక్కడ రెస్పాన్సెస్ లో సేవ్ అవ్వాలి కాబట్టి దీన్ని మనకి అలాగే ఉంచాలి. మీరు సబ్మిట్ మీద కొట్టగానే మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ సబ్మిట్ అయిపోయిన తర్వాత వ్యూ స్కోర్ మీద కొడతారు. వ్యూ స్కోర్ మీద కొట్టగానే 3 పాయింట్స్ వచ్చాయి, 3 మార్క్స్ వచ్చాయి ఇప్పుడు మనకి. సో ఇప్పుడు ఈ 3 మార్క్స్ కి మనకి సర్టిఫికేట్ వచ్చిందో లేదా అన్నది చూద్దాం. అంటే మనకి సర్టిఫికేట్ వచ్చిందో లేదా అని చూడాలంటే ఏంటంటే మనం సింపుల్లీ జీమెయిల్లోకి అయితే వెళ్ళాలి. సో జీమెయిల్లో తెలిసిన తర్వాత ఏంటి, ఇక్కడ మనకి ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది అంటే ఇప్పుడే వచ్చింది. యువర్ సర్టిఫికేట్ ఈస్ హియర్, కంగ్రాచులేషన్స్, యువర్ నేమ్, యువర్ సర్టిఫికేట్ ఈస్ అటాచ్డ్ టు యువర్ మెయిల్ ఐడి అండ్ సర్టిఫికేట్ యొక్క ఐడి కూడా మనకి ఈ విధంగా వచ్చింది. సో మీరు సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే ఏంటి, సర్టిఫికేట్ డిస్ప్లేస్ దట్ ఇక్కడ మీ నేమ్ వస్తుంది, మీ యొక్క డిపార్ట్మెంట్ వస్తుంది, హ్యాస్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఏదైతే టైటిల్ ఇస్తారో మీరు ఇక్కడ సర్టిఫికేట్ లో మీరు టైటిల్ ఇచ్చుకోవాలి. మీరు సర్టిఫికేట్ ఎడిట్ చేసినప్పుడు ఇది మీరు సర్టిఫికేట్ ఎడిట్ చేసుకోవాలంటే మీరు ఎడిట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు పెట్టుకున్న రిక్వైర్మెంట్స్ బట్టి ఇక్కడ మీకు డిస్ప్లే అయితే అవుతాయి అనమాట. పాసింగ్ స్కోర్, సర్టిఫికేట్ ఐడి ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా సర్టిఫికేట్ జనరేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఒక క్విజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ అలాగే మనం టైమర్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ అలాగే మనము ఈ సర్టిఫికేట్ జనరేషన్ అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకునేటట్టయితే కనుక మీరు ప్రీమియం అనేది తీసుకోవాలి. బట్ మీ దగ్గర ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక కొంతమందికి ఏదంటే నేను మంత్లీ ఒక 50 to 60 మెంబర్స్ కి మాత్రమే నేను టెస్ట్ యాక్సెస్ ఇస్తాను, అంత ఎక్కువ మందికి పెట్టను అని అనుకున్న వాళ్ళకి అయితే ఇది సరిపోతుంది. ఒక లాట్స్ ఆఫ్ అమౌంట్ లో మీకు ఉన్న స్టూడెంట్స్ అన్నప్పుడు మీరు ప్రీమియం సజెస్ట్ చేయడం బెస్ట్. సో ఇది ఈ విధంగా మనం ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి, మనం ఏంటి అంటే మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఛానల్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.